తాతి తాతి ఒకసారి నాతో రా. ఎక్కడికమ్మా? రా తాతి, ఒక గుడ్ న్యూస్ చూపిస్తాను. ఇన్ని రోజులు మనం బాధపడ్డాం, ఇప్పుడు మనల్ని బాధపెట్టిన వారు బాధపడుతున్నారు. అంత మంచి న్యూస్ నువ్వు మిస్ అయిపోతే ఎలాగా? రా తాతి రా. అరే అది కాదమ్మా. రా తాతి, రా రా రా. ఏ సమంత, ఏంటి హడావిడి? హడావిడి కాదు గ్రాని, తాతయ్యకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాను, అది చూపిద్దామని తీసుకొచ్చాను. 1 మినిట్. ఏంటమ్మా ఇది? గోపి లంచం తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా అది అబద్ధమై ఉంటుందండి. గోపి అలాంటివాడు కాదు అని మనకు కూడా తెలుసు కదా. రాణి పెంపకంలో పెరిగిన పిల్లాడు అలా ఎలా అవుతాడు? తను కలెక్టర్ అయ్యాక మన ఇంటికొచ్చాడు. తనెంత మంచివాడో మనకు కూడా తెలుసు కదా. ప్రజలకు ఉపయోగపడే రోడ్డు గురించి మీతోనే తను గొడవ పడ్డాడు. కావలసినంత డబ్బిస్తానని మీరన్నా కూడా ఆ స్థలాన్ని వదులుకోలేదు. అలాంటి గోపి లంచాన్ని తీసుకున్నాడు అంటే ఎవరు నమ్మరండి. ఇదంతా అబద్ధం అయ్యుంటుంది. ఇది అబద్ధం కాదు రాణి, నిజం. పెద్దవాళ్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆ పేదవాళ్లకి తెలిసి రావాలి. ఆ రాణి నా విషయంలో ఎంత మొండిగా ఉంది. నేనేదో నా స్నేహితులతో సరదాగా పార్టీకి వెళ్తే అక్కడ ఎవరో ఒకరిద్దరూ తన నల్లరి పెట్టారని మా మీద పోలీస్ కేసు పెట్టింది. మా అందరినీ జైల్లో పెట్టించింది. తాతి వాళ్ళింటికి వెళ్ళినా సరే కేసు విత్డ్రా చేసుకోనని ఎందుకు చెప్పింది? ఇదిగో తన తమ్ముడు కలెక్టర్ అని ఎవ్వరూ ఏమీ చేయలేరని ధైర్యంతోనే కదా. తాతిని ఎదిరించినప్పుడే నేను అనుకున్నాను, మా తాతిని నన్ను బాధపెట్టిన వారిని అస్సలు వదిలిపెట్టకూడదని. సరైన అవకాశం కోసం చూశాను. ఇప్పుడు ఆ గోపియే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇదొక్కటి చాలు, ఇంకా గోపి ఉద్యోగం పోయేలాగా నేను చేస్తాను. మా తమ్ముడు పెద్ద అధికారని ఆ రాణి విర్రవీగింది కదా, ఆ అధికారమే లేకుండా చేస్తాను. ఆ గోపిని రోడ్డు మీదికి తీసుకొస్తాను. ఆ రాణి తలదించుకునేలా చేస్తాను. ఇప్పుడు ఊరు మొత్తం రాణి తమ్ముడు గోపి ఒక లంచగొండి అని చెప్పుకుంటూ ఉంటే ఆ రాణి నరకాన్ని చూస్తుంది. మనం పడిన బాధకి టిట్ ఫర్ టాట్లా ఉంటుంది. ఇన్ని రోజులు మనం బాధపడ్డాం, ఇప్పుడు ఆ రాణి బాధపడుతుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా, నిజంగా నువ్వు సూపర్. ఆ రాణి నన్నెదిరించింది, నిన్ను బాధ పెట్టింది, మనింటి పరువు పోయేలా చేసింది. ఇదంతా ఒక పక్క సూర్యం, ఇంకో పక్క గోపి ఉన్నాడనే అహంకారంతోనే ఆ రాధా రాణి కలిసి మనల్ని ఎదిరించారు. పరువు పోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు ఆ రాణికి తెలిసొస్తుంది. తన తమ్ముడు ఒక లంచగొండి అని మీడియాలో ప్రచారం వస్తుంది. తన తమ్ముడు ఉద్యోగం కూడా ఊడిపోతుందని తెలిసినప్పుడు ఆ రాణి గుండె ఆగిపోతుంది. సూపర్ సమంత, చాలా మంచి గుడ్ న్యూస్ చూపించావు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నీకు. ఏం మాట్లాడుతున్నారండి? మనుషుల మీద ఎంతైనా కోపం ఉండొచ్చు, కానీ ఇంత పగ మాత్రం ఉండకూడదు. రాణి ఎలాంటిదో, గోపి ఎలాంటివాడో మనకు తెలిసి కూడా వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం తప్పండి. తప్పే ఉంది వదినా, అలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. ఇందులో నువ్వు ఎవ్వరినీ వెనకేసుకుని రావద్దు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కల్లే అంటారు. ఎలాంటి వాళ్లతో స్నేహం చేస్తున్నామో అని సమంత తెలుసుకోవాలి.
అలా తెలుసుకోకపోవడం సమంత తప్పు. ఇక చాలు పూర్ణ. ఈ విషయంలో రాణి వాళ్ళని సమర్థిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మనకి సమంత కన్నా ఎవరు ఎక్కువేం కాదు. తన సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. అలాంటిది నా మనవరాలు 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటే బయటికి తీసుకురాలనే పరిస్థితికి ఆ రాణి తీసుకొచ్చింది. అలాంటి వాళ్ళ గురించి నువ్వింకా ఇంత పాజిటివ్గా ఆలోచించడం నాకు నచ్చట్లేదు పూర్ణ. ఇప్పుడు గోపి విషయంలో ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నువ్వేం ఆలోచించక్కర్లేదు తాతి, నేనే ఆలోచిస్తాను. ఈ కేసు నుంచి గోపి బయటపడడు. తనని రోడ్డు మీదికి తీసుకురాకపోతే నా పేరు సమంతే కాదు. సీత, మన పెళ్లికి అత్తయ్య మామయ్య శుభలేఖలు సెలెక్ట్ చేశారు. ఇందులో నువ్వేది బాగుందో చెప్తే అదే ప్రింటింగ్కి ఇద్దామన్నారు. నానా, నేను చూస్తాను. ఇది చాలా బాగుంది డాడీ. సీత, ఇది ప్రియాకి నచ్చింది. నీకు ఓకే అంటే ఇదే ప్రింటింగ్కి ఇచ్చేస్తాను. ఇచ్చేయండి. ఏంటి సీత, దేని గురించి ఆలోచిస్తున్నావు? శుభలేఖలు తీసుకొచ్చినా నువ్వు దాని గురించి పట్టించుకోలేదు. ప్రియా సెలెక్ట్ చేసింది అని చూపించినా నువ్వు కనీసం ఆ కార్డు కూడా చూడకుండా ప్రింటింగ్కి ఇవ్వమంటున్నావు. నువ్వు ఇష్టపడే కదా ఈ పెళ్లి కొప్పుకున్నావు. మరి ఇప్పుడెందుకు ఇలా ఉన్నావు? నేను మీ విషయంలో ఏమీ తప్పుగా అనుకోవడం లేదండి. వంశీ గురించి ఆలోచిస్తున్నాను. వంశీ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అన్నారు కదా. ఎవరికీ తెలియకుండా వంశీ అలా దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తున్నాను. ఇదేంటి సీత ఇలా మాట్లాడుతుంది? వంశీని కావాలనే కదా తను దూరం చేసుకుంది. కళ్యాణ్ సార్తో పెళ్లికి కూడా ఒప్పుకుంది. మరి ఇప్పుడేంటి వంశీ గురించి ఆలోచిస్తుంది? నిజమే సీత, వంశీ ఎందుకు ఇలా వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు. నిజానికి వంశీ ఇలా చేయడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. కానీ మన ఇంటికి కూడా రాలేదని తులసమ్మ చెప్తోంది. అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా లేడు. ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా ఫోన్ కూడా కలవడం లేదు. నేను కూడా వంశీ గురించి వెతుకుతున్నాను. తను ఎక్కడున్నా తీసుకురావాలండి. ఏంటి సీత, ఎప్పుడూ లేంది వంశీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? అదేనండి, మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి మీకు సలహా ఇచ్చింది వంశీ అని మీరు చెప్పారు కదా. ఒక విధంగా మన పెళ్లి జరుగుతుంది అంటే దానికి కారణం వంశీయే కదా. తనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు అని మీరు చెప్పారు. మన పెళ్లి జరగడం అంటే మనిద్దరం సంతోషంగా ఉండడం కాదు కదా. వంశీ కూడా సమంతకి దగ్గరవ్వాలి. వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా ఉండాలి. వంశీని వదిలి దూరంగా ఉండలేని సమంత ఎంత బాధపడుతుందో మీకు తెలుసు కదా. మరిప్పుడు వంశీ ఎవరికీ కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటే మనం కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. అందుకే వంశీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంటున్నాను. తను తిరిగి రావాలి అంటున్నాను. తన మనసేంటో, తను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో మొత్తం ఎంక్వైరీ చెయ్యాలి అంటున్నాను. తప్పకుండా సీత,
వంశీ విషయంలో నాకు బాధ్యత ఉంది. నాకు అనుకోకుండా పరిచయమైనా తను నాకు మంచి ఫ్రెండ్గా మారాడు. ఎన్నో విషయాలలో తను నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డాడు. అటు హాస్పిటల్ విషయంలో కానీ నీ విషయంలో కానీ తను చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను. వంశీని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ శుభలేఖ ప్రియా బాగుంది అంది కాబట్టి దీన్నే ప్రింటింగ్కి ఇస్తాను. ఏంటి తులసమ్మ అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా మనసులో ఉన్న ప్రేమను మర్చిపోలేమని అందరూ అంటారు. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరుగుతుందేమోనని నాకు భయమేస్తుంది. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలని, ఈ ఇంటి ఇల్లాలుగా మెలగాలని, ప్రియాకి తల్లిగా, కళ్యాణ్ సారికి భార్యగా, నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మిగా ఉంటావని మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే దూరమైన వంశీ గురించి నువ్వు బాధపడుతున్నట్టు అర్థమవుతుంది. నువ్వే కదమ్మా వంశీ వెళ్ళిపోయేలా చేశావు. మళ్ళీ ఇప్పుడు వంశీ గురించి నువ్విలా ఆలోచిస్తుంటే నీ మనసేమైనా మారుతుందని. తులసమ్మ, మనసులో ఉన్న ప్రేమను మర్చిపోలేము అన్నది నిజమే. కానీ ఆ ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకున్నాను. వంశీకి పెళ్లి జరిగిపోయింది. సమంత వంశీ కలిసి ఉండాలన్నదే నా ఆశ. అది తీరకుండా వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటేనే బాధగా ఉంది. వంశీ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. తను ఎంతగానో ఇష్టపడే సమంతతో ఉండాలని ఆశపడ్డాను. మా పెళ్లి సమయానికి వంశీ రావాలి. సమంత వంశీ కలిసే మా పెళ్లి జరిపించాలి. వాళ్ళు ఆనందంగా ఉండాలి. అప్పుడే నేను కోరుకున్నది జరిగిందని నేను సంతోషిస్తాను. క్షమించండమ్మా. ఎంతైనా ఒకప్పుడు మీరు ప్రేమించిన మనిషి కదా. మళ్ళీ మీ మనసు మారుతుందేమోనని నేను భయపడ్డాను. మీ మనసు మంచిదమ్మా. మీరెప్పుడూ బాగుండాలి. తప్పకుండా ఆ వంశీని బాబుగారు తీసుకొస్తారు. వాళ్ళు కూడా బాగుంటారమ్మా. చూశారు కదా, ఈ పోలీస్ స్టేషన్లోనే కలెక్టర్ గోపిని ఉంచారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనే ముసుగులో లంచాలు తీసుకోవడానికి మరిగిన ఇలాంటి అధికారులని ఏం చేయాలి? గోపి బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిందేంటో చెప్పండి. ఇలాంటి అధికారులకు తగిన శిక్ష పడాలి అని అందరూ కోరుకుంటున్నారు. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. గోపి తప్పు చేయడం నువ్వు చూసావా? గోపి లంచం తీసుకోవడం నువ్వు చూసావా? ఇంతకుముందు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి గోపి ఇలా అడిగాడని చెప్పారా? గోపి ఎన్ని మంచి పనులు చేశాడో నీకు తెలీదా? తను ఎప్పుడూ ఒక అధికారిగా కాదు, సామాన్యుడిగానే బతికాడు. అందరికీ సేవ చేయాలని కోరుకున్నాడు. అలాంటి గోపి తప్పు చేశాడు అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు రాని కదా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఇదే గోపి మీ హోటల్ని కూడా తీయించేశాడు కదా. తర్వాత మీడియాలో అది పెద్ద ప్రచారం అయితే హోటల్ని మళ్ళీ ఓపెన్ చేయించారు. మీరు కూడా గోపి బాధితులయ్యుండి మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి? ఎవరు గోపి బాధితులు? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఎవరికైనా కష్టం అంటే గోపి ముందుంటాడు. అసలు గోపి ఎవరనుకున్నారు? మా అక్కకి తమ్ముడు. ఈరోజు గోపి ఒక కలెక్టర్ అయ్యాడంటే మా అక్కే కారణం. తనే చదివించింది, గోపిని అధికారిని చేసింది. ముందు అది తెలుసుకోండి. అంటే ఇన్ని రోజులు అక్క తమ్ముడు ఇలా నాటకమాడారా? అక్కడ హోటల్ తీయించేసినట్టు గోపి నాటకమాడాడు. తర్వాత మీరది మీడియాలో ప్రచారం చేస్తే మళ్ళీ తనే వచ్చి హోటల్ ఓపెన్ చేయించాడు. అంటే దీంట్లో కూడా
ఏమైనా లాలూచీలున్నాయా? తమ్ముడిని అడ్డం పెట్టుకొని మీరు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? లేదా మీలాంటి వాళ్ళ వల్ల మీ తమ్ముడు ఎవరి దగ్గరైనా బేరసారాలు సాగిస్తున్నాడా? ఛీ! నా తమ్ముడి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నా తమ్ముడు లంచగొండి కాదు, డబ్బుల కోసం ఎవరిని పీడించే వ్యక్తి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడికి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం రాదు. అలాంటి నా తమ్ముడు గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. రాంజీ, సార్ నమస్తే. నా తమ్ముడితో మాట్లాడాలండి. సరే రండి మేడం. అలాగే సార్. తమ్ముడు, అక్క నువ్వెందుకు వచ్చావక్క? ఆ మాట నేను కదా అడగాలి. నువ్వు ఇక్కడికి రావడం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో రావడం ఏంటి? నువ్వు తప్పు చేశావని బయట టీవీ వాళ్ళందరూ చెప్తున్నారు. నువ్వు లంచం తీసుకున్నావని వాళ్ళు కారు కూతలు కోస్తున్నారు. నా తమ్ముడు తప్పు చేయడని ఎంత చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు. నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి తమ్ముడు? నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు తప్పు చేశావంటే నేను నమ్ముతానా? ఏంట్రా ఇదంతా? ఎవరో స్వార్థంతో నన్ను ఇరికించారు. ఆ మాణిక్యం అనేవాడు బతికేంటో నాకు తెలుసు. వాడు తప్పుడు ఫైల్స్ తీసుకొచ్చినప్పుడల్లా నేను వాణ్ణి తిట్టి పంపించేవాడిని. ఇప్పుడు వాణ్ణే ఉపయోగించి నన్ను ఇరికించారు. అయినా నువ్వు వాడి చేతి క్యారేజ్ ఎందుకు ఇచ్చావు అంజయ్? నువ్వు అలా ఇవ్వకుండా ఉండాల్సిందే. నాకేం తెలుసు గోపి, మీ బంట్రోతో నన్ను లోపలికి రానివ్వలేదు. అప్పుడే వాడు లోపలికి వెళ్తున్నాడు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. వాడొక 2 సార్లు మన హోటల్ దగ్గర నాకు పరిచయం ఉంది కదా అని నేను ఇచ్చేశాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. లేదు తమ్ముడు, నువ్వే తప్పు చేయవు. నేను వెళ్ళి పోలీసుల కాళ్ళు పట్టుకొనైనా నిన్ను బదిలేయమని చెప్తాను. సిఐ గారు, మా తమ్ముడు చాలా మంచివాడు. వాడు ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలోనే వాడికి లంచాలు ఇస్తామని ఎంతో మంది వచ్చారు. కానీ వాడెవ్వరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచించాడు. అలాంటి మా తమ్ముడు లంచం తీసుకోవడం ఏంటండి? మా తమ్ముడు తప్పు చేయడండి. ప్లీజ్ మా తమ్ముడిని వదిలేయండి. నేను అర్థం చేసుకోగలను మేడం. సార్ ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. పూర్తి ఎవిడెన్స్తోనే ఏసీబీ వాళ్ళు సార్ని పట్టుకున్నారు. ఇది విచారణ జరుగుతుంది. నేరం రుజువయ్యే వరకు సార్ నేరస్తులు కాదు, కేవలం నిందితులు మాత్రమే. అంత మాత్రాన సార్ని విడిచిపెట్టే అధికారం నా దగ్గర లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సిఐ గారు, అంత మాట అనకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అక్క, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. నన్ను ఇరికించారన్న విషయం కూడా నాకు తెలుసక్క. తాత్కాలికంగా నన్ను ఇలా ఇబ్బంది పెట్టగలరేమో, కానీ నేను తప్పు చేశానని ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి. అది వాళ్ళెవ్వరూ చూపించలేరు. నాకేమీ కాదక్క. నేను తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తాను. అనవసరంగా నువ్విక్కడుంటే బాధపడుతూనే ఉంటావు. అంజీ, అక్కని తీసుకెళ్ళు. అలాగే తమ్ముడు, రా అక్క. తీసుకెళ్ళు. పదక్క. అమ్మ వర్ష, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటి నానమ్మా, ఏమైంది? వంశీ గురించి ఏమన్నా తెలిసిందా? కాదమ్మా, నేనిప్పుడు వంశీ గురించి మాట్లాడడానికి రాలేదు. మీ
మీ అన్నయ్య గోపి గురించి మాట్లాడడానికి వచ్చాను. గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంగతి నీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అన్నయ్య ఏం తప్పు చేశాడు? గోపి ఏ తప్పు చేసుండడమ్మా, కాని ఎవరో కావాలనే గోపిని లంచం తీసుకుంటున్నాడని ఏసీబీకి పట్టించారట. ఇప్పుడు గోపి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. దీన్ని ఆసరాగా తీసుకొని సమంత గోపి ఉద్యోగం పోగొడతాను అంటుంది. రాణి మీద గెలవటానికి దీన్ని పావుగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నీ తమ్ముడు మాత్రం నిర్దోషిగా బయటికి రాడు. నా తమ్ముడు నిర్దోషని నేను నిరూపిస్తాను. వాణ్ణి బయటకు తీసుకొస్తాను. ఎలా బయటికి తీసుకొస్తావు? ఎలా నిరూపిస్తారు? నేను జైల్లో 3 రోజులు ఉన్నప్పుడు అంతే నరకాన్ని చూశాను. మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఈ నిందతో జైలు పాలవుతాడు.